హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక చక్కనైనటువంటి ఆర్డర్ని పరిచయం చేస్తున్నాను. ఇది ఒక రకంగా స్పెషల్ ఆర్డర్ అనే చెప్పుకోవచ్చు. టీనేజర్స్కి, అదేవిధంగా పొడవుగా ఉన్నటువంటి కాలేజీ అమ్మాయిలకి, లేదా సన్నగా పొడవుగా ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఈ ఆర్డర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ఈ ఆర్డర్ మనకు విశాఖపట్నం నుంచో మరి హైదరాబాద్ నుంచో వచ్చిందండి. ఒకసారి ఆర్డర్లోకి వెళ్దాము. కొలతలు అనేటివి ఎలా ఉన్నాయనేది. సో మీకు కూడా బహుశా ఇలాంటి కొలతలు ఏమైనా ఉంటే దయచేసి కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఏ క్షణానైనా నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. ఆర్డర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆర్డర్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడేటటువంటి కలర్ ఏంటి అంటే ఇది లైట్ గ్రీన్, ఒక రకంగా చెప్పాలి అంటే లేత సొరకాయ కలర్ అని కూడా అంటారు దీన్ని. సో మన తెలుగులో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ చూసినట్లయితే మేడం గారికి 39 నడుము, 39 ఇంచెస్ వెయిస్ట్ ఉంది. అదేవిధంగా 42 లెంత్ ఉంది, 42 ఇంచుల పొడవు ఉంది. కింద బాటమ్ అయితే మేడంకి 39 నుంచి 40 వరకు బాటమ్ వచ్చింది. ఓకే, అండ్ చూడండి 39 లెంత్ అంటే నాకు తెలిసి లైక్ టీనేజర్స్ ఆర్ కైండ్ ఆఫ్ కాలేజ్ అమ్మాయిలు, లేదంటే సన్నగా ఉన్నవాళ్ళు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనమాట. అంటే నడుము సన్నగా ఉండి లెంత్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. సో ఈ పెట్టికోట్ని ఒక రకంగా మా అమ్మాయి స్టిచ్ చేశారు మేడం యొక్క ఆర్డర్ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇది 6 పార్ట్స్లో స్టిచ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా లైక్ డబల్ స్టిచ్డ్ అనమాట, లోపల వైపు కానీ బయట వైపు కానీ. అండ్ కింద మేడం గారి రిక్వైర్మెంట్ ప్రకారము లెంత్ వచ్చేసి మేడంకి 42 ఇంచుల లెంత్. ఓకే, ఈ 42 ఇంచుల లెంత్ అంటే విత్ పట్టీతో సహా 42 ఇంచుల లెంత్. పట్టి లోపలికి మడిచాం కాబట్టి అక్కడ 1.5 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళుంటుంది. సో ఆ లోపలికి వెళ్ళింది కాకుండా టోటల్ పొడవు నడుము నుంచి మీరు కింద వరకు పొడవు తీసుకున్నట్లయితే 42 ఇంచుల పొడవు వచ్చింది మేడంకి. 39 ఇంచుల నడుము వచ్చింది. బాటమ్ వచ్చేసి 39-40 వచ్చింది. యాజ్ యూజువల్ పొడవు నాడ. సో ఎంత సౌష్ఠవంగా ఉందో చూడండి. అసలు చూడండి, ఆ పెట్టికోట్ అనేది కింద అట్లా పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ క్లాత్ కదా, పాప్లైన్ కాటన్ క్లాత్ కాబట్టి ఎంచక్కగా, ఓకేనా, ఒకవేళ శారీ కట్టుకున్నా కూడా ఎట్లా ఉంటుందంటే చాలా చక్కగా వస్తుంది. అండ్ ఆ చక్కదనాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉంటుంది అంటే మనకు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మేడం గారు ఎట్లాంటి కలర్స్ చూస్ చేసుకున్నారు ఈ ఆర్డర్లో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీకు కనబడేటటువంటి కలర్ వచ్చేసి లేత సొరకాయ కలర్ ఫ్రెండ్స్. ఇది ఒక రకంగా లైట్ గ్రీన్ అని కూడా అంటారు. డైరెక్ట్గా చూస్తే నాకు చాలా మంచిగా కనబడుతుంది. బట్ కాకపోతే ఈ లైట్ షేడ్లో మీకు ఎలా కనబడుతుందో ఏంటో నేను చూడాలి ఒకసారి. ఓకే అమ్మ, దీంట్లో కలర్స్ చూపించమ్మా. మేడం గారు చూస్ చేసుకున్న కలర్సు ఇది హాఫ్ వైటు, ఒక రకంగా లైట్ క్రీమ్ అని కూడా అంటారు. చూడండి, అసలు చూడండి ఆ నడుముకి, ఆ పొడవుకి, కింద బాటమ్కి. ఓకే, సో పెట్టికోట్ అనేది ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఓకే, ఒకసారి కింద బాటమ్ పట్టుకొని కూడా చూపించమ్మా సైడ్కి. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు చూడండి కింద పట్టి చూడండి. ఇప్పుడు పట్టి పెట్టుకున్నప్పుడు మా అమ్మ పట్టుకునింది కదా, కింద మీరు ఆ పట్టి గమనించవచ్చు. ఆ పట్టి గమనిస్తే 1.5 ఇంచ్ పట్టి, ఆ స్టిచ్చింగ్ వేయడం కూడా డబల్ స్టిచ్డ్. ఎంత చక్కగా ఫినిషింగ్ చేసామనేది, ఆ కటింగ్ అనేది చూడండి ఎంత చక్కగా మేము కటింగ్ చేసామనేది. యాక్చువల్గా ఇక్కడ మీకు ఇంకో మాట కూడా నేను చెప్పాల్సి వస్తుంది. బయట రెడీమేడ్ పెట్టికోట్స్ మీకు ఈ కొలతల్లో ఉండవచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ కాకపోతే వాళ్ళు క్లాత్ని సేవ్ చేసుకునేదానికి వాళ్ళు ఏంటి అంటే కింద బాటమ్ అంతా రాకుండా జస్ట్ నార్మల్ మార్కెట్ సైజెస్ ప్రకారం వాళ్ళు స్టిచ్చింగ్ అనేది చేస్తారు. కింద మీకు 1/2 ఇంచి పట్టీ వస్తుంది. అదేవిధంగా పైన నాడ అంత పొడవు రాదు, ఏదో సన్న నాడ ఇస్తారు, బెల్ట్ తగ్గించేస్తారు. అండ్ కుట్టు కూడా ఏంటి అంటే సింగిల్ స్టిచ్చింగ్ వేస్తారు. మళ్ళీ మీరు తీసుకొని లోపలంతా స్టిచ్ చేయించుకోవాలి. లోపలంతా అంటే 6 పార్ట్స్లో స్టిచ్ అయ్యింది అంటే లైక్ అరౌండ్ 6 to 12 స్టిచ్చెస్ అనేటివి మీరు లోపల వేయించుకోవాలి. ఎట్లేదన్నా కూడా అక్కడ 30 రూపాయలు 40 రూపాయలు అడుగుతారు అనమాట. ఇంకేమైంది ఫ్రెండ్స్. ఓకే, తీసుకునేటప్పుడు ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది కదా. ఇది మా ఓన్ స్టిచ్చింగ్, ఇది మేము చేసే స్టిచ్చింగ్. టాన్స్లో కట్ చేసి స్టిచ్ చేస్తామన్నమాట. బాగా పట్టుకోమ్మా.
చూడండి, ఇది హాఫ్ వైట్ అండి. మరొక కలర్ చూడండి, ఇది గడప ఎల్లో ఫ్రెండ్స్. ఎందుకో ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చూసేదానికి వండర్ఫుల్గా ఉందన్నమాట ఈ కలర్ అనేది. అసలు చూడండి, అసలు వీడియోకే అందం వచ్చినట్లుంది కదా ఈ కలర్ చూపిస్తుంటే. సో చాలా చక్కగా ఉందండి ఈ కలర్ చూడడానికి. దీన్ని గడప ఎల్లో అంటారు. అండ్ ఎల్లోలో మనకు నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి, మ్యాంగో ఎల్లో అని, గడప ఎల్లో అని. బట్ మేడం యొక్క రిక్వైర్మెంట్ గడప ఎల్లో చూస్ చేసుకున్నారు. సో ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో 39 ఇంచెస్ నడుము, అదేవిధంగా 42 ఇంచెస్ లెంత్. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ పాప్లైన్. మీరు గుడ్డను గమనించవచ్చు, ఓకేనా. గుడ్డల్లో చాలా రకాల గుడ్డలు ఉంటాయి, బట్ కాకపోతే మీరు ఇక్కడ దీన్ని గమనించినట్లయితే ఇది ఎంత క్వాలిటీగా ఉందో మీరు గమనించవచ్చు. అసలు ఆ మెర్సరైజ్డ్ అంటే ఒక రకంగా గుడ్డ మెరుస్తుంది చూడండి, ఆ కాటన్ క్లాత్. ఓకే, సో మీరు క్వాలిటీని లుక్ అండ్ ఫీల్ అంటే చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. పట్టుకుంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది అది. ఓకే, ఒక రకంగా కావాలంటే నేను చాలా దగ్గరికి కూడా నేను మీకు తీసుకెళ్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. చూడండి చూడండి, మేము చేసినటువంటి స్టిచ్చింగు నంబర్ ఎంత దగ్గరగా పెట్టి ఎంత చక్కగా స్టిచ్ చేసామో చూడండి. ఆ పట్టీ చూడండి, ఒక రకంగా బెల్ట్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఆ ఫినిషింగ్ కానీ, ఆ నాడా తీసుకోవడం కానీ, ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంత లుక్ అండ్ ఫీల్ అంటే ఇంత కంఫర్ట్లో, ఓకేనా, ఇంత క్వాలిటీ స్టిచ్చింగ్తో తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే క్వాలిటీ ప్రోడక్ట్. ఒకసారి మనకు కస్టమర్ అనేవాళ్ళు మన యొక్క ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేశారు అంటే నెక్స్ట్ కూడా వాళ్ళకి ఏంటి అంటే మన మీద నమ్మకం. బిజినెస్ అనేది, వ్యాపారం అనేది నమ్మకం మీద జరుగుతుంది, ఓకేనా. అలాంటి నమ్మకాన్ని నేను మీ దగ్గర నుంచి పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. సో నాకు మిగులుద్దో ఏం మిగులుతో తెలీదు. ఇంత క్వాలిటీ స్టిచ్చింగు నేను ఆ రేట్లో నేను ఇచ్చేస్తున్నప్పుడు సో నాకేమీ లేదు. బట్ కాకపోతే ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్ నేను తగ్గించి పెట్టాను. కొంతమంది అడగడం ఏంటి అంటే మరీ దారుణంగా షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలని చెప్పాను. నేను 10 లంగాలు తీసుకుంటాను, షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఇవ్వరా అంటే నాదేమి అమెజాన్ కాదు కదమ్మా. అదేవిధంగా కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజానో, ఫ్లిప్కార్టో లేకుంటే ఇంకేమైనా అయితే వాళ్ళకి ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి ఆర్డర్ డెలివరీ చేస్తే మీరు వాళ్ళకి పే చేస్తే వాళ్ళు వాళ్ళ కంపెనీకి పే చేసుకుంటారు. నాకు అలాంటి ఉద్యోగస్తులు ఎవరు లేరు కదా. దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకొని ఇంత క్వాలిటీ స్టిచ్చింగ్ని నేను మీ దగ్గరికి ఇచ్చేటప్పుడు సో మీరు కొద్దిగా ఫేవర్ చేసుకోండి. ఇందాక చూపించిన కలర్ వచ్చేసి బ్లడ్ రెడ్ కలర్ అంటారండి. ఇది నావీ బ్లూ. ఇప్పుడు మా అమ్మగారు చూపించేది నావీ బ్లూ. కొద్దిగా కిందకి పెట్టమ్మా. చూడండి పావుడ ఎంత చక్కగా వచ్చిందో. ఈ వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ని మీకు చక్కగా చూపించడానికి. అండ్ అదేవిధంగా కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ని నేను ఇవ్వడం జరిగింది. దానికి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ టెక్స్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. టెక్స్ట్ చేసి మీకు కావాల్సినటువంటి కలర్లు నాకు చెప్పినట్లయితే మా దగ్గర ఉన్నటువంటి టాన్స్ని నేను ప్లేస్ చేస్తాను. సో ఆ కలరు అంటే మీరు అడిగిన కలరు నేను పెట్టిన టాన్ ఈక్వల్గా ఉంటే మీ మెజర్మెంట్స్ అనేటివి ప్రాపర్గా ఇచ్చినట్లయితే ఇలాంటి క్వాలిటీ స్టిచ్చింగ్తో మీకు అనేది మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి నేను కొరియర్ చేయడం జరుగుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నా సైడ్ నుంచి నేనేం రెస్పాన్సిబుల్ అంటే క్వాలిటీ స్టిచ్చింగ్ని మీకు నేను ప్రొవైడ్ చేయగలను, అదేవిధంగా క్వాలిటీ క్లాత్ని నేను ప్రొవైడ్ చేయగలను. ఓకే, సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీ యొక్క మెజర్మెంట్స్ని నాకు కరెక్ట్గా ఇవ్వడం. మీ నడుము పొడవు కరెక్ట్గా మీరు ఇవ్వగలగాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ నేను క్వాలిటీ స్టిచ్చింగ్ని మీకు అందించాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి సో స్టిచ్చింగ్లో 1-2 రోజులు డిలే అవ్వచ్చు. కొద్దిగా ఓపిక పెడితే క్వాలిటీ స్టిచ్చింగ్ అనేది మీ గడప ముందర ఉంటుంది. ఓకే, సో బహుశా రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండ్ మీ అందరికీ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండొచ్చు కాబట్టి ఓకేనా, అది బాగా పట్టుకోమ్మా నీట్గా. మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఆ క్షణాన నా నెంబర్ మీ దగ్గర ఉంటే సో మీరు నాకు ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి వీలుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, నా నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి. ఓకే,
సో క్వాలిటీ ప్రోడక్ట్తో ఎప్పుడు నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.